జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచేమి ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఏం మాట్లాడుతున్నావు మీనాక్షి? అంతా వాడి వల్ల అంటే ఏంటి అర్థం? అంటే జరిగిందంతా వీడి వల్లే అంటావా? నందు విషయంలో నీకు చెప్పకుండా చాలా చేశాను. పర్లేదులేరా, నా బిడ్డలు నా మాట వింటారని, నా దగ్గర ఏ విషయం దాచిపెట్టరని చాలా నమ్మాను. జరిగింది చిన్న విషయం కాదండి, అవమానం. ఆ వరూధిని నా మీద చేయి చేసుకుంది. దాని వయసేంటి, నా వయసేంటి? మర్యాద లేని కుటుంబం అది. అలాంటి కుటుంబంలో ఉన్న పిల్లని మన చిన్నోడు ప్రేమించాడు. పెద్దోడు నాకు తెలియకుండానే వాడికి పెళ్లి చేయాలనుకున్నాడు. కనీసం ఒక్క మాటైనా అడిగి నేను ఒప్పుకుంటానో లేదో తెలుసుకున్న తర్వాత వీళ్ళేం చేసినా బావుండేది. ఒకవేళ నేను ఒప్పుకోకపోయినా కనీసం నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాలే కాని వీడిలా చేసి ఉండకూడదు. నా ఆశలన్నీ వీళ్ళ మీదే కదండి. వీళ్ళే నన్ను ఇలా మోసం చేసినప్పుడు నేనింక బ్రతికి ప్రయోజనం ఏంటి? సారీ అమ్మా, నేను చేసిన తప్పే. ఇంకోసారి ఇలాంటి తప్పు ఎప్పుడూ చెయ్యను. చేస్తే మాత్రం నేను చేయగలిగేదేముందిరా? నువ్వమ్మని మర్చిపోయావు, నందు వల్లే ఇదంతా చేయగలిగావు. అమ్మా సారీ అమ్మా, మళ్ళీ ఇలాంటి తప్పు నిజంగా చెయ్యను. నన్ను నమ్ము. ఇంత జరిగాక ఎలా నమ్ముతారు అల్లుడు? నందు మీనాక్షిల పెళ్లి జరిపించడానికి నన్ను కూడా చావబాదారు. దాని గురించి నేనేం బాధపడడం లేదు. కానీ మీరిలా చేశారని మీ అమ్మ నాతో చెప్పుకొని ఎంత ఏడ్చిందో నాకు తెలుసు. నాకు ఊహ తెలిసినప్పటినుంచి మా అక్క ఇంత బాధపడడం నేనెప్పుడు చూడలేదురా. సారీ మావయ్య, నందు ఏమైపోతాడన్న భయంతో, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనే తాపత్రయంతో ఏదేదో చేశాను. అమ్మకి చెప్పు మావయ్య, ఇంకెప్పుడు చెయ్యను. ఇంత జరిగాక ఎలా నమ్ముతారు అల్లుడు? మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు, నమ్ముతుందేమో. అమ్మా నీ మీదొట్టమ్మా, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. అమ్మా ప్లీజ్ నన్ను నమ్మమ్మా. అల్లుడు, మీ అమ్మ నిన్ను క్షమించేసింది, నిశ్చింతగా ఉండరా? అవును, నీ తమ్ముడేడి? వాడక్కడే ఉండిపోయాడు మావయ్య. వాడిని పిలిచినా రాలేదు. అందుకే నేను ఒక్కడే వచ్చేశాను. అక్కడేం ఇబ్బంది లేదు కదా? గొడవలేం జరగలేదు కదా? అంటే ఏదో జరిగింది. అవును మావయ్య. ఏంట్రా నువ్వు అనేది? ఇంత జరిగితే వాడిని అక్కడ వదిలేసేస్తావా? ఏం చేయను మావయ్య, వాడు నా మాట వినటం లేదు. సరే పార్థు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి భోంచేయి. అలాగే అమ్మా.
ఏమండి, పార్థుకి చికెన్ బర్గర్ పిజ్జా అంటే చాలా ఇష్టం. ఆర్డర్ ఇస్తే డెలివరీకి లేట్ అవుతుందేమో. మీరు వెళ్ళి తీసుకొస్తారా? అలాగే. అక్క, పెద్ద కొడుకు ట్రాక్లోకి వచ్చాడు. చిన్నోడే రాంగ్ రూట్లో వెళ్తున్నాడు. వాణ్ణి కూడా ట్రాక్లో పెట్టాలి. పద వెళ్దాం. ఎక్కడికి? హాస్పిటల్కి. అక్క, అసలు ఇప్పుడు ఏం చేయబోతున్నావు? వాణ్ణి ఇక్కడే విడిచిపెడితే దాని మెళ్ళు 3 ముళ్ళు వేసినా వేస్తాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళాలి. ఆడదాని ఉండి వైలెన్స్ అంటే ఎంత ఇష్టమే నీకు. ఇందాకే చెప్పాను, ఆవేశపడకుండా నిదానంగా ఆలోచించు అని. నువ్వు వస్తున్న వేగాన్ని చూసే నాకు డౌట్ వచ్చింది. ఇలాంటిదేదో ఆలోచిస్తావని అందుకే అడిగాను. దయచేసి ఇక్కడ గొడవలు అవి చేయొద్దు. ఆడదానికి సెంటిమెంటే అస్త్రం. తీయగా మాయమాటలవి చెప్పి సైలెంట్గా వాణ్ణి తీసుకెళ్ళిపోవాలి. సరేనా? ఏంటి, నేను చెప్పేది కరెక్టా కాదా? ఇప్పుడు నందుగాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతే సరిపోదు. మళ్ళీ నీకు చెప్పకుండా ఏ పని చేయకుండా ఉండాలంటే స్మూత్గా డీల్ చేయడమే మంచి పద్ధతి. ఏమంటావు? సరే, పద. దయచేసి ఇక్కడ గొడవ చేయొద్దు. ఏదైనా మాట్లాడదలుచుకుంటే బయటికెళ్ళి మాట్లాడుకుందాం. నేనిక్కడికి గొడవ చేయడానికి రాలేదు. నా కొడుకుని తీసుకెళ్ళడానికి వచ్చాను. నేను రాను. ఎందుకు రావు? నేను రానంటున్నానుగా. నేను మీ అమ్మని. నువ్వు నా కమ్మలా బిహేవ్ చేసావా? మండపంలో నువ్వు మాట్లాడిన మాటలు తట్టుకోలేక గోదావరి అంటే కుప్పకూలిపోయింది. నందు, ఏం మాట్లాడుతున్నావురా? ఆవిడ పడిపోవడానికి మీ అమ్మకేమైనా సంబంధం ఉందా? మీ అమ్మ బాధలో 4 మాటలు మాట్లాడింది. అది తప్పా రైటా అనేది పక్కన పెడదాం. కానీ అంతకుముందు ఎంత గొడవ జరిగింది. పెళ్లి ఆగిపోతుందన్న బాధలో ఆవిడ గుండె ఆగిపోయిందే తప్ప మీ అమ్మ మాట్లాడడం వల్ల కాదు. అయినా కన్న తల్లి దగ్గర అన్నీ దాచిపెట్టి దొంగ పెళ్లి చేసుకోవాలనుకున్నావు. అది తప్పు కాదా? నువ్విలా చేయబోతున్నావన్న విషయం తెలిసిన వెంటనే మీ అమ్మకు కోపం రాకుండా ఎలా ఉంటుంది? పెళ్ళంటే మాటలారా? దానికి కొన్ని పద్ధతులు, మన కుటుంబ పరువు ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి కదా. నువ్వు మీ అన్న ఒక్క మాట కూడా చెప్పకుండా ఎంత కథ నడిపించారు. మీకు తోడు మీ చెల్లెలు కూడా మీతో కలిసిపోయి నాటకం ఆడింది. మీ ముగ్గురు మీ అమ్మనే మోసం చేయాలనుకున్నారు. మరలాంటప్పుడు మీ అమ్మ కోపం రాదా? బాధ వెయ్యదా? ఒక మాట అనదా? నేను ముందే విషయం చెప్పుంటే మా అమ్మ పెళ్లికి ఒప్పుకునేదా? ఎందుకు ఒప్పుకోదు? ముందే గనక విషయం చెప్పుంటే తప్పకుండా ఒప్పుకునేది. అయితే ఇప్పుడు ఒప్పుకోమని చెప్పు. నేను మీనాక్షిని పెళ్లి చేసుకోవాలి. ఇక్కడే సరే అని చెప్పమను.
మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండిరా. నా పెళ్ళాం ఇక్కడ సాగుబతుకుల మీద ఉంటే తల్లి కొడుకులు ఇద్దరు పంచాయతీ పెడతారా? రేయ్, మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు, లేకపోతే చెప్పు తీసి కొడతా. మరిది గారు, ఏంటండి ఇది? దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. నా కంటి ముందు ఎవరు ఉంటాకు వీల్లేదు. వెళ్ళండి. నందు, పద వెళ్దాం. నేను రాను మావయ్య, ఏమైనా జరగని నేను రాను. నందు, పద వెళ్దాం. నేను రాను మావయ్య, ఏమైనా జరగని నేను రాను. నందు, దయచేసి మీ అమ్మగారితో వెళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏ మాటలు వద్దు, గొడవలు వద్దు. ఏమైనా కానీ నేను ఇక్కడే ఉంటాను గౌతమ్. అది ఏమయ్యా, నీ కోసం నీ పెళ్లి కోసం నా కొడుకు నేను ఇక్కడ అందరూ ఎంత అవమానపడ్డాం. వాడు ఏదో చెప్తున్నాడు, కనీసం వాడి మాటకైనా మర్యాద ఇవ్వవా? దయచేసి వెళ్ళు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేనేం చేశాను పెద్దమ్మి? అంతా మీ వల్లే. డాక్టర్ గారు, ఇప్పటివరకు మేము ఇచ్చిన ట్రీట్మెంట్కి పేషెంట్ నుంచి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు. కండిషన్ అలాగే ఉంది. ఇంకా టెస్ట్లు అవి చేయాలి. ఇందులో రాసిన టెస్ట్లన్నీ చేయాలి. ముందు దీన్ని చూపించి అడ్వాన్స్ కౌంటర్లో కట్టేయండి. ఎంత కట్టాలి డాక్టర్? టెస్ట్లకు ఇంచుమించుగా
20 నుండి 25,000 ఖర్చు కావాలి. ఆ రిపోర్ట్స్ అవి చూడడానికి ఇంకో స్పెషలిస్ట్ వస్తాడు, ప్లస్ ఆయన ఫీజు. ముందు 25,000 కట్టండి. డబ్బులు కట్టిన వెంటనే టెస్ట్లు అవి చేసేద్దాం. బాబాయ్ ఎలా ఇవ్వండి, నేను వెళ్ళి డబ్బులు కట్టొస్తాను. వద్దు, నాకెవరు సహాయం వద్దు. ఇంతవరకు మీరు చేసిన సహాయం చాలు. వద్దు, నాకెవరు సహాయం వద్దు. ఇంతవరకు మీరు చేసిన సహాయం చాలు. అంకుల్, ఇప్పుడు అవన్నీ డిస్కస్ చేసే టైం కాదు. దయచేసి ఆ ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి, నేను వెళ్ళి డబ్బులు కట్టొస్తాను. వద్దు నాయనా, మీరు కూడా మంచి చేస్తున్నామనుకుని కీడే చేశారు. మా పిల్లల గురించి మాకంటే మీరే ఎక్కువ ఆలోచిస్తున్నారయ్యా. ఏదో చేసి ఉద్ధరిద్దామనుకుని మా పరువు తీసేశారు కదయ్యా. నా భార్య ప్రాణాల మీదకు తెచ్చారు కదయ్యా. నా కూతురు గురించి మీ అమ్మా నాన్నకి చెప్పావే కాదు, కన్నవాళ్ళమైన మాకు ఒక్క మాటైనా చెప్పావా? మేం కన్నవాళ్ళు ఎలాగూ మాకు ద్రోహం చేశారు. కనీసం ముందు నువ్వు ఈ విషయం మాతో చెప్పుంటే ఇప్పుడు ఇంత అన్యాయం జరిగుండేది కాదయ్యా. అంకుల్, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మీరు బాధపడకూడదని, మీ పరువు పోకూడదని మీ నుంచి ఈ విషయాన్ని దాచిపెట్టాం. ఇలా జరుగుతుందని ఏమాత్రం పసిగట్టున్నా ఇలా చేసేవాళ్ళమే కాదు. వెళ్ళండి అయ్యా, అంతా చేసి ఇప్పుడు చెప్పొచ్చారు. సార్, మీ పరిస్థితి మేము అర్థం చేసుకోగలం, కానీ జరిగిపోయిన దాని గురించి మాట్లాడి ఏం ప్రయోజనం లేదు. చూడండి, ఒక్కసారి వాళ్ళ ముఖాలు చూడండి. వాళ్ళు చేసిన రేట్ అని నేను చెప్పడం లేదు, కానీ వాళ్ళు మీకు తలవంపులు తీసుకురావాలని ఏదీ చేయలేదు. పాపం పిల్లలు కుమిలిపోతున్నారు. ఒక పక్క కన్నతల ఆరోగ్యం బాగోలేదని దిగులు, మరోపక్క మీరు ద్వేషిస్తున్నారని బాధ. వాళ్ళని ఎంత చిత్రవద చేస్తున్నాయో చూడండి. నేను చచ్చిపోతున్నానండి, ఇక్కడ చచ్చిపోతున్నాను. దయచేసి మీరెవరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళండి. నా వల్ల అయితే నా భార్య నేను కాపాడుకుంటాను, లేకపోతే దాంతో పాటు నేను చస్తాను. వెళ్ళండి. నా కంటి ముందు కనపడ్డారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. బాబు, ఇది తాకట్టు పెట్టుకుని ఎంత వస్తుందో చెప్పండి. చాలా అవసరం బాబు, కొంచెం తొందరగా చూడండి. సరే కూర్చోండి. ఎంత వస్తుంది బాబు? 25,000 వస్తుంది. కొంచెం చూడండి బాబు, చాలా అవసరంలో ఉన్నాను. సరే 30,000 ఇస్తాను. సరే బాబు, ఇవ్వండి. తీసుకోండి.
ఇంకొక క్షణం ఇక్కడున్నారంటే ఇక్కడే విషం తాగి చేస్తాను